ప్రియా, ఈ టిల్లునే నువ్వు మోసం చేస్తావా? బకరాలను ఈ టిల్లు అందరినీ చేస్తాడు, కానీ నువ్వు నన్ను బకరాను చేయలేవు. వాడెవడో అగోగోగో కనిపిస్తుందా? వాడు వచ్చిండు, ఐ లవ్ యూ చెప్పిండు. నువ్వేం చేసినావు? వెంటనే లిఫ్ట్ కిస్ ఇచ్చేసినావు. కానీ దాని తర్వాత థమ్స్అప్లో ఏం చేసినావు, ఏం కలిపినావో నాకు తెలియదు. కానీ వాడేమో అగోగో చచ్చిపోయి అన్నే పడి ఉన్నాడు. ₹1,00,000 మనతో దుబ్బేసినావు. కానీ నాకు డౌట్ వస్తుంది, ఈ ఫ్రిడ్జ్లో వాళ్ళని శవాన్ని పెట్టినట్టుగా నాకు డౌట్ ఉంది. అర్థమైందా? ఇట్లా ఎంతమంది నువ్వు శవాలుగా చేసి ఇట్లా వ్యాపారాలు నువ్వు చేస్తున్నావు. చచ్చినోడు నా క్లోజ్ ఫ్రెండ్, వాడికి కోట్ల డబ్బులన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి. ఎందుకు అని ఆలోచిస్తున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి, వాడు ఇలా డబ్బులన్నీ తెచ్చి నీకు తగలేస్తున్నాడు. ఇప్పుడే వాడి భార్యకు ఫోన్ చేసి చెప్తాను. హలో, ఏం చేస్తున్నావమ్మా? ఇక్కడ నీ భర్త హత్య కావింపబడ్డాడు. ఒక కిలాడి చేతిలో హత్య కావింపబడ్డాడు. నువ్వు వెంటనే కారు వేసుకొని వచ్చేసి ఇదే అపాయింట్మెంట్కి త్వరగా రావాలి. అర్థమైందా? త్వరగా రా. మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ ఇదే థమ్స్అప్ ఇచ్చి నన్ను తాగమంటున్నావు. నేను అలాంటి వాడిని కాదు. అర్థమైందా? ఇప్పుడే మళ్ళీ నీకు పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో, పోలీస్ స్టేషన్. ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నావేంటి? నువ్వు చెప్పకూడదా పోలీసులకు? అదంతేం లేదు, పోలీసులకు చెప్పాల్సిందే. నీలాంటి ఆడది ఈ సమాజంలో ఉండకూడదు. వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి నీకు ఉరిశిక్ష విధించాల్సిందే. అర్థమైందా నీకు? ఇప్పుడే పోలీసులు వస్తున్నారు. రండి ఎస్ఐ గారు, రండి. సమయానికి వచ్చారు. ఇగో ఈ రాక్షసిని తీసుకెళ్ళండి. అర్థమవుతుందా? తీసుకొని వెళ్ళండి.